హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలత. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ వ్లాగ్స్. ఇవాళ అయితే శ్రీకృష్ణుడు ఎత్తిన గోవర్ధనగిరి ఇప్పటికీ ఉంది. అది ఎక్కడుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. భాగవతంలో దేవేంద్రుడు ప్రజలపై కుండపోత వర్షాన్ని కురిపించినప్పుడు వారిని రక్షించడానికి శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పర్వతాన్ని చిటికెన వేలుపై ఎత్తిన కథను మీరు వినే ఉంటారు కదా. సో శ్రీకృష్ణుడు ఎత్తిన ఆ పర్వతం ఇప్పటికీ ఉంది. అది ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలనే విశేషాలు ఇప్పుడు చూసేద్దాం. సో ఈ శ్రీకృష్ణుడి గోవర్ధనగిరి ఈ ప్లేస్ వచ్చి మథురా డిస్టిక్లో ఉందన్నమాట. మేమైతే బృందావన్, గోకుల్, మథుర అన్నీ చూసుకొని గోవర్ధనగిరికి వెళ్ళాము. ఇది ఢిల్లీకి చాలా దగ్గరగానే ఉంటుంది. ఒక 100 కిలోమీటర్స్ టు 150 కిలోమీటర్స్ దూరంలోనే. సో చాలా దగ్గరగా ఉంటుంది. చాలా రీచబుల్ అనమాట. అన్నిటికీ ప్లేసెస్కి వెళ్ళడానికి కూడా అవైలబిలిటీ బాగున్నాయి, బస్సెస్, ట్రాన్స్పోర్టేషన్ అంతా. సో ఇక్కడికి ఈ శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి చిటికెన్ వేల్తో ఎత్తిన ప్లేస్ ఇప్పటికీ అలా రాయి అలానే ఉన్నాయన్నమాట. అసలు ఆ ప్లేస్ చూసి ఆ కొండను చూడగానే నాకైతే చాలా బాగా అనిపించింది అలాంటి ప్లేస్కి మనం విజిట్ చేయడము. సో దీని గురించి ఇక్కడ విశేషాలు తెలుసుకుందాం. శ్రీకృష్ణుడి లీలల గురించి చిన్నతనంలో ఎన్నో కథలు వినే ఉంటారు. ఉట్టు మీద వెన్నం దొంగలించడం, మన్ను తినడం, గోపికలను ఆట పట్టించడం, ఇలాంటి అల్లరి పనులు. దాంతోపాటు దుష్ట శిక్షణ కోసం, ప్రజల రక్షణ కోసం పాటుపడేవాడు. శ్రీకృష్ణుడి లీలలకు సంబంధించి ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అయితే అవి కథలు కాకుండా మన కళ్ళ ముందు ఉన్న నిజాలే అని నేటికి కొన్ని ప్రదేశాలు రుజువు చేస్తూ ఉంటాయి. వాటిలో ప్రముఖమైనది గోవర్ధనగిరి. ఈ పేరు ఎక్కడో విన్నట్లుంది కదూ. అవును, మీరు సరిగ్గానే ఆలోచించారు. శ్రీకృష్ణుడు ప్రజల రక్షణ కోసం చిటికెన వేలపై ఎత్తిన గోవర్ధనగిరి ఇది. చిన్నప్పుడు గోవర్ధనగిరి వృత్తాంతం విన్నవారు శ్రీకృష్ణుడి లీల గురించి ఎంతో గొప్పగా ఊహించుకుంటారు. ఊహకి అది అంత గొప్ప అనిపిస్తే నేరుగా వెళ్ళి గోవర్ధనగిరిని చూస్తే ఎలా ఉంటుంది? అసలు నాకైతే 2 కళ్ళు సరిపోలేదన్నమాట. సో ఆ ప్లేస్కి వెళ్ళగానే ఒక వైబ్రేషన్ కానీ చాలా చాలా బాగా అనిపించింది. పురాణాల ప్రకారం పూర్వం బృందావనంలో దేవతలకు అధిపతి అయిన ఇంద్రుణ్ణి సంతృప్తిపరిచేందుకు ప్రతి ఏటా వైభవంగా ప్రజలు పూజ నిర్వహించేవారు. అయితే ఓసారి కృష్ణుడు ప్రజలతో మనం గోపాలులం, మనకు జీవనాధారమైన గోవుల్ని పూజించాలి, కానీ ఇంద్రుడికి పూజలు ఎందుకు అని ప్రశ్నిస్తాడు. దీంతో ప్రజలు ఇంద్రునికి బదులు గోవులకు పూజలు చేయడం మొదలు పెడతారు. దీంతో కోపం రగిలిపోయిన ఇంద్రుడు ఆ ప్రాంతంలో కుండపోత వర్షాలని కురిపిస్తాడు. అప్పుడు కృష్ణుడు ఇక్కడికి అతి పెద్ద గోవర్ధన పర్వతాన్ని తన చిటికన వేలతో ఎత్తి ప్రజలను, గోవులను దాని కింద ఉంచి రక్షిస్తాడు. దాదాపు 7 రోజుల పాటు భీకర ప్రళయాన్ని సృష్టించిన ఇంద్రుడు చివరికి శ్రీకృష్ణుడు భగవంతుడిగా గుర్తించి తన ఓటమిని అంగీకరిస్తాడు. అలా గోపజనులు, గోవులను కాపాడిన శ్రీకృష్ణుడు గోవిందుడు, గిరిధరి అనే నామములతో ప్రసిద్ధి చెందాడు. సో ఇక్కడ ఇప్పటికీ ఈ ప్లేస్లో ఆ గోవర్ధనగిరి ఎలా అయితే పర్వతం ఎత్తారో ఆ చెయ్యి, సో ఆ ప్లేస్ ఉంది. అక్కడికి వెళ్ళి మన పాలాభిషేకం అవి చేయొచ్చు అనమాట. చాలా మంచి ప్లేస్, చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడే గిరిధర్ అని ఉంటారు. సో అక్కడ స్టార్టింగ్లో మనం అరుణాచలం అయితే ఎలా అయితే కొండ చుట్టూ ప్రదక్షిణలు అన్నీ చేస్తాము గిరి పర్వతం చుట్టూ, సేమ్ అలానే ఇక్కడ కూడా ఉందన్నమాట. అన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయి. వాకింగ్ చేస్తూ వెళ్ళచ్చు, లేదంటే ఆటోస్లో వెళ్ళచ్చు, గిరి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయొచ్చు. చాలా చాలా బాగుంది. డెఫినెట్గా మనం టైం తీసుకొని మినిమం గిరి ప్రదక్షిణకి అయితే 4 నుంచి 5 గంటలు 6 గంటలు ఈజీగా పడుతుంది. చాలా పెద్ద, అంటే ఆటోలోనే మినిమం 3 అవర్స్ పడుతుంది అన్నారు. ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. అందుకని ఎక్కువ టైం తీసుకొని కొంచెం ఎండలు తక్కువ ఉన్నప్పుడు వెళ్తే చాలా బాగుంటుంది. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ లాగే సేమ్ అలానే ఉందన్నమాట. ఇదండి గోవర్ధనగిరి విశేషాలు. చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీకు కుదిరితే డెఫినెట్గా విజిట్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో త్వరలో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా సీ యూ, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.